మనతో పాటు లేరు కానీ ఎందుకు పనికిరాని మనల్ని ప్రభు ప్రేమించి ఆయన ఉచితమైన ప్రభు చొప్పున మనందరినీ ప్రభు సజీవులుగా ఉంచారు. అందరం చెప్తారు హల్లెలూయా. మరి దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా సేవకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను మీ అందరికంటే కూడా వయసులో సేవ అనుభవం కూడా చాలా చిన్నవాడిని. మరి దైవ సేవకులు, ఇప్పుడు మాకు దేవుని వాక్యం అందించిన దైవ సేవకులు మాకు బావగారు, నిర్మాణంలో మా పెద్ద మేనబావ గారు గిరీషుడు వారి యొక్క రెండవ కుమారులు, వారు దేవుని సేవలో ఉన్నారు. అలాగే మాకు మేము ఎదురులో కూర్చున్నటువంటి జైపాల్ గారు మా పెద్దమ్మ గారి కుమారుడు, వారు ఆవుటపల్లిలో దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఇలాగ దేవుని చిత్తాన్ని బట్టి మా కుటుంబంలో మరి దేవుని కృపను బట్టి మేమందరూ కూడా దేవుని సేవలో ముందు కొనసాగుతూ ఉన్నాం. మరి ఇమానుయేల్ అన్నయ్య మాకు గత 20 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. మరి మా పెద్ద బావ గారు రత్నపాల్ గారు, ఇమానుయేల్ గారు ఇద్దరు కూడా కలిసి మరణాథాలో బైబిల్ ట్రైనింగ్ అయినటువంటి కాలం అది 1999వ సంవత్సరం. అప్పుడు చూసి కూడా మా గృహాలకు వస్తూ వెళుతూ ఉండేవాళ్ళు. మేము చిన్నపిల్లలు లోకంలో ఉన్నాం. అప్పుడు 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి కాలం అది. అప్పుడే మరి అన్నగారు దేవుని సేవలో ఉన్నారు, దేవునికి మరి పరిచయం చేస్తూ ఉన్నారు. ఇలాగున్నా మీ అందరూ కూడా కలుసుకోవడం చాలా సంతోషకరంగా నాకు అనిపిస్తూ ఉంది. మరి దేవుడే మనందరి విధంగా ఈ యొక్క మధ్యాహ్నం ప్రభు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తారు హల్లెలూయా. నాకు కొన్ని విషయాలు తెలుసు, అది మీకు చెప్తాను, మీరు విని నేర్చుకోండి అన్న ఉద్దేశంతో నేను చెప్పట్లా. అది మీ అందరూ తెలిసిన విషయాలే, కొత్త విషయాలు మర్మాలు ఏం చెప్పను, కానీ బైబుల్ అన్న విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆలోచన కలుగుతున్నాం. మనందరూ కూడా దేవుని మాటలు మనం నేర్చుకుందాం. ఒకరిని ఒకరు పురుగొల్పోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనము ఈ యొక్క దినాలలో ఖచ్చితంగా మన దేవుని మాటలు మనం నేర్చుకునే వారు ఉండాలి. దేవుని వాక్యం ఎవరికైనా ఒకేలాగా పనిచేసుకుంటుంది. అది 2 అంశాలు కలిగిన కట్టడం కనుక మరి చెప్పేటువంటి మనకు వినేటువంటి విశ్వాసం కూడా దేవుని వాక్యం సరిపోగలిగింది. కాబట్టి ప్రభు వాటి వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకొని ఆ తదుపరి మనం ఈ యొక్క సేవకుల సమావేశాన్ని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యము గ్రంథంలో మాట రాయబడి ఉంది. అపోస్తుల కార్యము గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యం గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాం. ఒక బిగ్గరగా చదవాలని మనం చూస్తాం. దేవుడు తన స్వరక్షమించి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మనల్ని చూచి మీ మట్టుకు మిమ్మల్ని చూచి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చియు ఈ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుని స్తోత్రం. అందరూ బిగ్గరగా చెబుతామండి హల్లెలూయా. బిగ్గరగా ప్రభువుని మహిమపడతా హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుతున్నాం. మన యొక్క దేవుడు మనకు అప్పగించిన సంఘాల విషయాల్లో, మన యొక్క పరిచయ విషయాల్లో, అలాగే మన గురించి మన మట్టుకు మనమే జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని గమనిస్తే ప్రభు చెప్పిన మాట, అపోస్తలుడైన పౌలు గారి చేత దేవుడు రాయించిన మాట ఏంటంటే, మీరు సంఘం విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి, అలాగే మీ మట్టుకు మీరు కూడా జాగ్రత్త కలిగి ఉండండి అని ప్రభు సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంట సంఘాలకు మనలను నాయకులుగా నియమించాడంట. మనుషులు నియమించాల, మనుషుల చేత ఎన్నిక చేయబడిన వాళ్ళని కాదు. షీట్లు వేసి మనలను మనుషులు ఎన్నిక చేసుకోవాలా. లోకంలో జీవిస్తుండగా ప్రభు మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని కొంతమంది కొన్ని బలహీనతలు పెట్టి, కొన్ని దర్శనాలు ఇచ్చి, కొన్ని ఉద్యోగాలు మానిపించి మనందరూ కూడా సమకూర్చి ఆయనకు ఐక్యతగా కలిగించి మనందరూ కూడా ప్రభు పరిచయలో పిలిచి ఆయన పరిచర్య మనందరూ కూడా అప్పగించాడు. అయితే మనతో ప్రభు చెప్తున్నమాట, ఈ పరిచయ విషయంలోనూ అలాగే మీ మట్టుకు మీరు కూడా జాగ్రత్త కలిగి ఉండండి అని ప్రభు ఈ దిన మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన 2 విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకటి మన పరిచయ విషయాల్లో, రెండవదిగా మన ప్రవర్తన విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలని ఈ దిన మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. దయచేసి మీరు కొద్దిసేపు నా వైపు చూస్తూ దేవుని మాట్లాడుతున్నారు. మీరు అటు చూడవద్దు, మీరు రాసుకోవద్దని, తర్వాత మీరు దేవుని వాక్యం తర్వాత మీరు రిఫరెన్స్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సంఘము కట్టబడాలంటే ఏం చేయాలి? ఈ రోజుల్లో ఒక ప్రశ్న మీకు ప్రశ్నలు అడిగిన తర్వాత నేను వాక్యంలోకి పెడతాను. ఈ దినాలలో, ఈ 2024 సంవత్సరంలో, ఈ జనరేషన్లో
బాగా స్మార్ట్ ఫోన్లు వచ్చి బాగా ఇంటర్నెట్ బాగా దొరుకుతున్నటువంటి యూట్యూబ్ లైవ్లు, ఫేస్బుక్ లైవ్లు ఉన్నటువంటి ఈ దినాలలో, విరివిగా ప్రసంగాలు దొరికే ఈ దినాలలో సంఘము కట్టబడటం సులువా కష్టమా? సంఘం కట్టబడటం సులువైన పని, కష్టమైన పని. ఈ దినాలలో, ఈ రోజులలో, ఈ ప్రాంతాలలో, ఈ యొక్క సమయంలో, ఈ యొక్క జనరేషన్ లో పరిశీలన చేయడం కష్టమా సులువా అని మనం అర్థం చేసుకుంటే, ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. ఈ దినాల్లో పరిచర్య చేయడం చాలా కష్టమైన పని అది. ఎందుకంటే పరిచర్య విస్తారముగా చాలా చోట్ల జరుగుతుంది. దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని దేవుడు పిలవకుండా పిలిచాడని చెప్పి దేవునికి మరి దేవునితో సంబంధం లేకుండా దేవుని సేవకు వచ్చి దేవుని సేవ చేసే కొంతమంది సేవకులు ఉన్నారు. అబద్ధ బోధకులు బయటకు వచ్చి విస్తారంగా శిలువ సువార్తను మరుగు చేసి అనేకమైన రకరకాల బోధలు తీసుకొచ్చి దాని చేత మనుషులను మాయ చేసి శిలువకు దూరం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి దుర్దినాలలో, ఇటువంటి మాయ చేసేటువంటి దినాల్లో, ఇటువంటి క్రీస్తు రాకడకు దగ్గరకున్న దినాల్లో, అంత్యక్రీస్తు ఆత్మ పనిచేస్తున్న ఈ దినాల్లో మన సంఘము కట్టబడాలంటే మనం ఏం చేయాలి? మన సంఘము కట్టబడడం మాత్రమే కాదు, అది చెదిరిపోకుండా, అది పాడైపోకుండా, అందులో తోడేలు ప్రవేశించకుండా, అది నాశనం కాకుండా మన సంఘము స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? మన సంఘం ముడతైనను కలంకమైనను అట్టి మరి ఏది కూడా లేకుండా వాక్యమైన ఉదక స్నానం చేత కలగబడి పరిపూర్ణంగా నిష్కలంకంగా మన సంఘం ఉండాలని మనం ఏం చేయాలి? ఏం చేస్తే మన సంఘం భద్రత కలిగి ఉంటుంది? ప్రభు చెప్తున్నాడు కదా, మీరు కాయండి మీ సంఘాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని అధ్యక్షులుగా నియమించాడు. అధ్యక్షులుగా నియమించబడిన తర్వాత మన సంఘాన్ని మనమే కాచుకునే వారుగా ఉండాలి. అలా కాచుకోవాలంటే, సంఘము నిలదొక్కుకోవాలంటే, సంఘం విస్తరించాలంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే, యాకోబు మంద మామగారి దగ్గర విస్తరించాలని ఏం చేయాలమ్మా? అసలు ఏం చేయాలి గారు చెప్పండి? ఏం చేయాలి? ఏ మ్యాజిక్లు వాడాలి? ఏం చేయాల్సిన ఎంతమందిని పడేయాలి? ఎంతమంది మొహాల నీళ్లు కొట్టాలి అని ఎవరు ఆ బాధపడ్డ క్షమించండి. నేను వాస్తవాలు ఈ రోజులు మాట్లాడుతున్నాను. ఎంతమందిని మాయ చేయాలి? ఎంతమందిని బలవంతంగా గొర్రెలు లాక్కోవాలి? ఒక సేవకుడు సేవ చేస్తుంటే వాడు ఆ సేవకుడు కడుపు కొట్టి నీవు సొంత తండ్రి లాగా ఆత్మీయతంగా వాడి ఇళ్ళకి వెళ్ళి వారికి మాయ మాటలు చెప్పి వాళ్ళ పుట్టులో కేకులు పంపించి వాళ్ళ చావుకి సమాధి పెట్టెలు పంపించి వాళ్ళ పెళ్లికి భోజనాలు పెట్టి వాళ్ళని లాక్కోవాలా? తెలివితేటలు ఉపయోగించాలా? సామర్థ్యం ఉపయోగించాలా? నటించాలా? మాయ చేయాలా? ఏం చేస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది? ఏం చేస్తే సంఘం డెవలప్ అవుతుంది? ఏ ట్రిక్కులు వాడాలి? ఏ మ్యాజిక్లు చేయాలి? ఏ విధంగా గారడీ విద్యలు చేయాలంటే ప్రభు చెబుతున్నమాట, గారడీ విద్యలు దేవుని సేవకు ఎంత మాత్రము పనిచేయవు. దైవజనుడు గారడీ విద్యలు చేసేవాడు ఉండకూడదు. దైవజనుడికి గారడీ విద్యలకు సంబంధమే లేదు. దైవజనుడు గారడీ విద్యలు చేస్తే, దైవజనుడు మాయ చేస్తే, ట్రిక్కులు చేస్తే, దైవజనుడు లేనిపోని యొక్క యాక్షన్స్ చేస్తే సంఘము పరిచర్య అభివృద్ధి చెందదు. కానీ దైవ సేవకుల యొక్క దేవుని యొక్క సంఘము రక్తము చేత కలగబడి కొనబడిన పరిశుద్ధాత్మను అప్పగించిన సంఘము అభివృద్ధి చెందాలంటే, అది గర్భము ధరించాలంటే దైవ సేవకుని క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది. దైవజనుడు క్యారెక్టర్ మీద సంఘం ఆధారపడి ఉంది. దైవ సేవకుడు ఎంత కట్టుకుంటాడో అంత బలమైన సంఘం సేవకుడు కట్టగలుగుతాడు. దైవజనుడు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో అంత బలమైన పరిచర్య దైవ సేవకుడు ప్రారంభించగలుగుతాడు. దైవజనుడు యొక్క ప్రవర్తన మీదే సంఘము కట్టబడడం అనేది ఆధారపడి ఉంది. అందుకే ప్రభు చెప్పాడు కదా, ఏమంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అధ్యక్షులుగా పెట్టాడు కనుక మీరు సంఘ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ మట్టుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన పరిచర్య విస్తారంగా యాకోబు గారి మంది ఎలాగైతే విస్తరించిన మామగారి ఇంటికాడ అలాగే మన పరిచయం విస్తరించాలంటే, మన పరిచయం యవనస్తులు రావాలంటే, మన పరిచయంలో స్త్రీలు రావాలంటే, పురుషులు రావాలంటే, మన పరిచర్య బలముగా ఆత్మగలిగిన పరిచర్యగా విస్తరించాలంటే, అనేక ఆశీర్వాదకరంగా శాఖోపశాఖ వెళ్ళాలంటే మాయలు, తంత్రములు, మంత్రములు కాదు కానీ దైవజనుల యొక్క ప్రవర్తన మీద యొక్క సంఘం యొక్క కట్టుదల ఆధారపడి ఉంది. ఏ దైవ సేవకుడైతే నిప్పు కడవలా ఉంటాడు, ఏ దైవ సేవకుడు పర్ఫెక్ట్ గా జీవిస్తాడు, ఏ దైవ సేవకుడు రోషం కలిగి భక్తి చేస్తాడు, ఏ దైవ సేవకుడు ప్రార్థన చేస్తాడు, ఏ దైవ సేవకుడు బలిపీఠం దగ్గర తన పాదములను నిలిపి ప్రార్థిస్తాడు, ఏ దైవజనుడు ఆత్మను కలిగి ఉంటాడో, ఏ దైవజనుడు కన్నీరు విడుస్తాడో, ఏ దైవజనుడు కడుపు మార్చుకుంటాడో ఆ సేవ గొప్ప సేవగా మార్చాలి. దేవుడు సంఘాన్ని డెవలప్ చేయాలంటే మాయలు, మంత్రాలు పనిచేయవు. మనం వరవేస్తే వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. బైబిల్లో మనం కూడా ప్రార్థన చేసి చెప్తాం ఏమన్నట్టు, అయ్యా నువ్వు ఏల వేసి పిలిపించయ్యా. దేవుడు ఏం వేయాలంట?
దేవుడు ఏం చేస్తాడని వస్తారంట. మనం ఉన్నాం. ప్రభు చెప్పాడు కదా యోహాను సువార్తలో, నేను ఆకర్షించబోతే ఎవరు నా తండ్రి యొద్దకు రాలేదు అంటే ఒక వ్యక్తి దేవుడికి రావాలంటే దేవుడు ఆకర్షించాలి. దేవుడు ఆకర్షించాలంటే మనం సరిగ్గా ఉండాలి. దైవ సేవకుడు పర్ఫెక్ట్ గా జీవిస్తేనే సంఘము ఖచ్చితంగా కరెక్ట్ గా కట్టబడుతూ ఉంది. ఇందాక సేవకులు చెప్పిన మాటలు బట్టి ప్రభు నా మాటలో ఈ యొక్క అంశాన్ని అవన్నీ పెట్టాడు. ఈరోజు చాలా మంది సేవకులలో సరైనటువంటి క్యారెక్టర్ లేని వారు ఉన్నారు. మనమే పరిశీలించుకోవాల్సిన సమయం. ప్రియ విశ్వాసి, అది నీ దగ్గర ఉందా, ఇది నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందని కాదు, మన వైపు చూసుకోవాలి. మన వేలు నేను చేస్తున్నానా, నేను పర్ఫెక్ట్ గా ఉన్నానా, నాలో వంకరలు ఉన్నాయా, నాలో లోపం ఉందా, నాలో జగడగుండితనం ఉందా, నేను మోసగలనా, నేను ధనాపేక్ష కలిగిన వాడినా, నేను జారిపోతున్నానా, నేను పాపిస్తున్నా, దావీదులాగా జారిపోతున్నానా, సంసోన్లాగా జారిపోతున్నానా, ధనాపేక్ష కలిగిన ఆకారంలాగా నేను అమ్ముడుపోతున్నానా, ఏ శావలాగా భోజనం కోసం నేను కక్కుర్తపడుతున్నాను, నాలో ఏ లోపం ఉంది, నేను ఎందుకు కరెక్ట్ గా వదిలేకపోతున్నా, నా పరిస్థితి ఎందుకు గుర్తుపడుతుందని ఎవరికి వారు పరీక్షించుకోవాలి. దైవ జనుడు పర్ఫెక్ట్ మార్గంలోకి వచ్చేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన యొక్క క్యారెక్టర్ మీద మన సంఘం అనేది ఆధారపడదు. మనం ఎంత పర్ఫెక్ట్ గా జీవిస్తామో అంత పర్ఫెక్ట్ మన సంఘం కట్టబడుతూ ఉంటుంది. ఒక మాట చెప్తారు గమనించండి, మన విశ్వాసం చదువుతాం కానీ విశ్వాసం మనల్ని కూడా చదువుతారు. మన విశ్వాసం చదువుతాం, ఆడంటా కాదు, కుటుంబం ఎంత కాదు, పిల్లలు అంట కాదు, శాంతి అనుకుంటాం కానీ మనకు తెలియకుండా మనం చదివేది ఎవరంటే విశ్వాసం మాత్రం లోకస్తులు అందరూ చదువుతారు. పౌలు గారు అంటే ప్రజలందరూ చదివే పత్రికలు మీరు కాదంటే పత్రిక ఎట్లా చదువుతారు. ప్రతి విశ్వాసం చదువు, ప్రతి సేవకుని చదువుతారంటే సంఘం కాదు, బయట చదువుతారు. నీ సంఘం ఉందా, నీ సంఘం గురించి చదివింది ఏం చేస్తావు, నీ అడుగు జాడలేంటి, నీ ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు, నీ యొక్క కాంటాక్ట్స్ ఏంటి, నీకు తెలుసా, నీకు ఆశ్చర్యం కలిగింది ఈ విషయాలను కూడా. నీ కాంటాక్ట్స్ ఏంటి, రాకపోకలేంటి, నువ్వు ఎన్నింటికి వస్తావు, ఎవరితో మాట్లాడు, నీ వస్త్రధారణ ఏంటి, నీ మాట తీరేంటి, నీ స్టైల్ ఏంటి, నీ ఫోన్లు ఏంటి, నీ విధానం ఏంటి, నీ ఇదేంటి, నీ బిడ్డలేంటి, నీ భార్య ఏంటి, అన్ని కూడా లోకం చదువుతూ ఉంటుంది. లోకం చదివినప్పుడు ఎలా ఉండాలంటే మచ్చలేని వాడు ఉండాలి. బైబిల్ ప్రకారం దైవజనుడు నిందారహితుడిగా జీవించేవాడు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మన దగ్గర ఆశపడుతున్నాడు, దైవ సేవకుడు నిందలేని వాడుగా జీవించాలి. అబ్రహాం ప్రభుతో చెప్తున్నాడు కదా, అయ్యా నాకు బిడ్డలు కావాలి ప్రభువా, నాకు బిడ్డలు కావాలి ప్రభువా, నాకు నిందను ప్రభువా, నాకు బిడ్డలు కావాలి ప్రభు అంటే ప్రభు చెప్తున్నాడు, అబ్రహాం బిడ్డల సంగతి పక్కన పెట్టు, నా సన్నిధిలో నడుస్తూ నువ్వు నిందారహితుడిగా జీవించమని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలంటే నిందలేని వారుగా జీవించేవారు ఉండాలి. మనం మీద ఏ నింద ఉండకూడదు. మనం ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత కరెక్ట్ గా, ఎంత ఖచ్చితంగా జీవిస్తామో అంత బలమైన సంఘాలు మనం ఖచ్చితంగా కట్టగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రవర్తన మీదే మన యొక్క సంఘాలు కట్టబడడం అనేది ఆధారపడి ఉంది. బలమైనటువంటి సంఘాలు కట్టబడాలంటే, బలమైనటువంటి పరిచర్య మనం దేవుడి వరకు ఇవ్వాలంటే, మనం బలమైనటువంటి దేవుని కార్యాలను చూడాలంటే దేవుడి కోసం ఖచ్చితంగా జీవించే వారికి మనం ఉండాలి. మొట్టమొదటిగా దైవజనుడు ఎలా ఉండాలంటే నిందలేని వాడుగా ఉండాలి. దైవజనుడు ఎలా ఉంటాడు చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రికలో ఉంది. అక్కడ కొన్ని విషయాలు ప్రభు చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక దైవ సేవకుడి లక్షణాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మొదటి పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. ఎవడైనాను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకోను. దేవునికి స్తోత్రం. మనం చదువుతున్నాం దైవజనుడు నిందారహితుడిగా ఉండాలి. చెప్పండి, దైవజనుడు ఎలా ఉండాలంట? నిందలేని వాడుగా దైవ సేవకుడు ఉండాలి. ప్రభు చెప్పాడు కదా అబ్రహాముతో, అబ్రహామా నా సందు నడుస్తూ నిందారహితుడు కూడా అన్నాడు. ప్రభు మన దగ్గర నిందలేని వారు కూడా ప్రభు ఆశపడుతున్నాడు. ఈ మన మీద ఏదైనా నింద ఉందేమో, నిజాలు వేరు నిందలు వేరు, నింద కూడా ఉండకూడదు ప్రభు చెప్తున్నాడు. ఇదే మనం ఏ నింద కలిగి మనం జీవిస్తా ఉన్నాం. దేవుడు సేవ చేసేవాడు మచ్చలేని వారుగా, దాగులు లేని వారుగా, నింద లేని వారుగా, నిష్కల్మషులుగా దేవుడి కోసం సమస్తాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఏ నింద కూడా దైవ సేవకుల మీద కనపడడానికి దేవుడు అవకాశం ఇవ్వట్లా. మనం ఎలా కనపడాలంటే పరిశుద్ధులుగా కనపడే వారు ఉండాలి. దేవుని పరిచయం చేసే దైవజనులు బలమైన వారుగా, నిందలేని వారుగా జీవించాలి.
జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. దైవజనుడుగా దేవుని సేవ చేస్తున్న నీలో ఒకవేళ ఏదైనా నింద పని చేస్తుందేమో, ఏదైనా నిందలు కలిగి జీవిస్తున్నామేమో, నిజాలు కాకపోయినా కానీ ఏదన్నా నీ మీద పుకారు చేస్తుందేమో, అది కూడా ఉండకూడదు ప్రభు మాట్లాడుతున్నదేమో. ఒకవేళ నింద కలిగిన వాడుగా నువ్వు జీవిస్తున్నావేమో, ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. దైవజనుడు నిందారహితుడిగా ఉండాలి, దేనికి కూడా చోటు ఇచ్చేవాడుగా ఉండకూడదు. రాజ్బాబు గారు అంట మొన్న సాక్షులు నేను విన్నాను. ఒక దైవజనుడు చెప్పాడు, జఫర్ శాస్త్రి గారు వాక్యం చెప్పినాడు. రాజ్బాబు గారికి తన భార్యకు గొడవ వస్తే, తగాద వస్తే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆ దైవజనుడు ఒక్కడే ఆ పిల్లలు నడిపిస్తూ ఉన్నాడు. ఉయ్యూరు ఆ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉండగా తనకు ప్రతిరోజు కూడా క్యారేజీ తీసుకొచ్చేవాడు విశ్వాసం. ప్రతిరోజు క్యారేజీ తీసుకొచ్చేవాడంట. విశ్వాసం తల్లులు తీసుకొస్తున్నప్పుడే చెప్పాడంట, మీరు మాత్రం ఇంట్లోకి మాత్రం రావద్దు, మీరు గేట్ దగ్గర క్యారేజ్ పెట్టి వెళ్ళిపోండి, నేను క్యారేజ్ తీసుకుంటాను చెప్పాడంట. అలాగున తన భార్య 1995లో 1996లో అలా వెళ్ళిపోతే అప్పటి నుండి నేను చనిపోయే వరకు కూడా క్యారేజ్ మాత్రం లోపల గేట్ దాకా వచ్చేది కానీ లోపలికి ఎవరు రానిచ్చేవాడు కాదు. ఎందుకు రానిచ్చేవాడు కాదంటే తనకి ఏ దురభిప్రాయం లేదు, కానీ చూసేవాడు ఒకవేళ చెడు అనుకుంటాడేమో. ఒక ఎవరి స్త్రీ నైట్కి వస్తే, ఒక తల్లి నైట్కి వస్తే, ఒక స్త్రీ నైట్లో కనపడితే నా మీద నింద పడుతుందేమో, నా నింద వల్ల పరిచయం దెబ్బతింటుందేమో, నా దేవుడు గౌరవం కలుగుతుందేమో అని అది ప్రారంభంలోనే కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు. ఆ దైవ సేవకుడు చనిపోయేవారు కూడా తన సాక్ష్యమును జాగ్రత్తగా కాపాడుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ విధంగా నువ్వు ఏ నింద కలుగున్నావో, నీ మీద ఏదైతే పుకారు చేస్తుందో దాని విషయంలో జాగ్రత్త కలుగు. ఎందుకంటే నీ మీద నింద పడి కలుగు, దాని ఎఫెక్ట్ అన్నది ఏమే పడిందంటే ఈ పరిచయం మీద పడి, నువ్వు సరిగ్గా లేకపోతే నీ యొక్క ఎఫెక్ట్ అంతా ఎవరి మీద పడి తెలుసా? పరిచయం మీద పడింది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి కనుక ఏదైనా యాక్సిడెంట్ జరిగి కాలు చేరి ఇంట్లో కూర్చుంటే కనుక ఆ ప్రభావము, ఆ దెబ్బ, ఆ నష్టము తన ఇంటి మీద కనపడింది, ఇంటిలో కరువు కనపడింది. అది ఎలా ఎంత సత్యమో ఒక దైవ సేవ నిందన కలిగి పడితే పరిచర్య అల్లకల్లోలం అయిపోతుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, దైవజనుడా, నా నామం ప్రకటించేవాడా, నా అభిషేకం కలిగిన వాడా, నా మందసం మోసేవాడా, నా కెరూబులు శిలాపు నివసించేటువంటి పరిశుద్ధ స్థలంలో నా సేవ చేసిన నా ప్రియమైన దైవ సేవకుడా, నిందలేని వాడుగా జీవించమని ఈ నిర్మల ప్రభువుతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. నీకు సాధ్యమే నింద లేకుండా జీవించడం. యేసు ప్రభు నీ జీవించే నింద లేకుండా, పౌలు గారు జీవించే నింద లేకుండా, ఆరోగ్య నడిచే దేవునితో 360 సంవత్సరములు మనకు కూడా నింద లేకుండా జీవించాలి. మన ప్రవర్తన, మన మాట తీరు, మన జీవితం, మన క్యారెక్టర్ కూడా నిప్పులాగా ఉండాలి, అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండాలి, దేంట్లో కూడా వేలెత్తు చూపించని వారుగా మనం అనేకులకు మార్గదర్శకంగా ఉండాలి. నిందలేని సేవ, నిందలేని క్యారెక్టర్, నిందలేని జీవితం మనం కలిగి ఉంటే కనుక, సువాసన వంటి క్యారెక్టర్ కలిగి ఉంటే కనుక ఎవరి పరిగెత్తాల్సిన అవసరం, ప్రజలందరూ మన దగ్గరికి వస్తారు. ఎంత గొప్ప క్యారెక్టర్ కలుగుంటారు, పరిగెత్తుకుని వస్తారండి ప్రజల దగ్గరికి. ప్రభు చెప్పాడు మనకు ఆ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఉండవలసి ఎలా ఉండాలంటే నింద లేని వారుగా ఉండాలి. ధనాపేక్ష కలిగి ఉన్నావా? శరీర కార్యాలు కలిగి ఉన్నావా? రహస్యంగా చీకట్లో చేస్తున్నావా? ఒకవేళ అది ఎవరు చూడలేదు అనుకుంటున్నారా? రైలు చెప్పిన డెలిట్ చేస్తున్నావా? కక్కుర్తి పడుతున్నావా? దేనికైనా జారిపోతున్నావా? ఒక పూట కూటికి జ్యేష్ఠ పంపుకు ఏషావులాగా మన సేవను పక్కన పెట్టేస్తున్నావా? దైవ సేవకు కొన్నిసార్లు మన నిగ్రహాన్ని పోగొట్టుకొని లోకస్తులాగా ప్రవర్తిస్తున్నావా? ప్రభు చెప్తున్నాడు, నిందలేని వ్యక్తులను నువ్వు జీవించాలని ప్రభు నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కాయినట్లుగా ఒక సంఘాన్ని అప్పగించాడు. ఆ సంఘ విషయంలో నీ విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే నీ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం. అందరూ హల్లెలూయా. ఎలా ఉండాలంటే మనం నిందలేని వారుగా ఉండాలి. ఈ రోజు మన మీద ఏ నింద పని చేస్తుందో ఆ నిందను మనం ఖచ్చితంగా తొలగించుకునే ప్రయత్నం చేసేవారు. ఎందుకంటే ప్రజలు మనల్ని చదువుతారు. పసిబిడ్డల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ప్రజలు మనం చదువుతారు. వారిచ్చే సాక్ష్యం మీద మన సంఘాలు ఆధారపడి ఉన్నాయి. ప్రజలు నన్ను చూస్తున్నారు, శత్రువులు చూస్తారు, మిత్రులు చూస్తారు, ఇరుగుపడి వారు చూస్తారు, అన్ని కులాల వారు, మతాల వారు చూస్తారు. ప్రజలందరూ కళ్ళు కెమెరాలు మన మీద ఉంటాయి. ఏం చేస్తారు? ప్రజలు చూస్తున్నారు కనుక వారి ఎదుట, ప్రజలు ఎదుట, సంఘపు ఎలుపట వారి ఎదుట మంచి సాక్ష్యం కలిగిన వాడిగా దైవ సేవకుడు ఉండాలి. నింద లేనివాడిగా, మచ్చ లేనివాడిగా, పరిశుద్ధుడిగా, నిలువెత్తు పరిశుద్ధమైన జీవితాన్ని దైవజనుడు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు దైవసేవుడు వాక్యం చెప్తే ఉప్పులు గుర్తి, అప్పుడు దైవసేవుడు వాక్యం చెప్తే ప్రజలు పశ్చాత్తాపడి గుళ్ళు బాదుకుంటారు. అప్పుడు దైవసేవుడు వాక్యం చెప్తే బాప్తిస్మం పరిగెత్తుకుంటూ వస్తారు. అట్ట కాకుండా నువ్వు ప్రార్థన చేయకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, నిందలు రండి బాప్తిస్మం రండి, ఎవరు సరిగ్గా రాదు. ఎవరు మన దగ్గర ఆకర్షించబడరు, ఎవరు మన పరిచయంలోకి రారు. మన ప్రజలు చదువుతారు. ఒక్కసారి గొడవ పడి చూడు,
విశ్వాసంతో. ఏదన్నా తేడా చేసి చూడు, విశ్వాసంగా అప్పు తీసుకొని చూడు, అప్పుని ఎగ్గొట్టు చూడు, దేవుడు ఇస్తాడమ్మని చెప్పు చూడు, వాళ్ళు నేను ప్రేమిస్తారా, ఆ ఒరిజినాలిటీ అంతా వాళ్ళ దగ్గర బయటపడేది. అప్పుడు మన సంగతులన్నీ కూడా బయట పెడతారు. గతకాలం మనం చేసిన సంగతులను బయట పెడతాం, డైరీలో రాసుకుని మర్చిపోయే విషయం కూడా బయట పెడతారు, 10 ఏళ్ల క్రితం షేర్ చేసి కూడా బయట పెడతారు. అంతే. దీనికి అర్థం ఏంటంటే ప్రజలు మనం చదువుతారని అర్థం. అది ప్రజలు మనం చదువుతారంటే ప్రజలు మనం చదువుతారు. దైవజనుడు ఎలా ఉండాలంటే నిందలేని వాడు ఉండాలి. ₹1 పోతే పోయింది, 1 గజం పోతే పోయింది, ఏదైనా నష్టపోతే పోయావు, కానీ నీ క్యారెక్టర్ మాత్రం జాగ్రత్త కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. అలా నువ్వు జీవిస్తే కనుక నీ పరిచర్య అగ్ని పరిచర్యలాగా మార్చబడి పడతాం. అంటే పెళ్లి రిజిస్ట్రేషన్ కాడ రిజిస్ట్రేషన్ లేకపోయినా కానీ మనం ఎందుకో మోసం చేసి ఆ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ లైసెన్స్ తెచ్చుకోవటం, ఏదైనా మోసాలు చేయటం, మనం దొంగలేసుకోవడం, అబద్ధాలు చెప్పడం, ఇది సేవకులకు సరిపోదు. అందువల్ల మన పరిచయం డెవలప్ అవట్లేదేమో, మనం ఎన్నో లోపాలు కలిగి జీవిస్తా ఉన్నామేమో, మనం దాచిపెట్టుకుంటున్నామేమో, మనం సమర్థించుకుంటున్నామేమో, మనం చేసేది కరెక్ట్ అనుకుంటున్నామేమో. ప్రభు ఇదే మనతో మాట్లాడుతున్నాడు. నీ మూట నీ గుర్తు దేవుడి చేతుల్లో ఉంది, ఆయన బట్టమైన అభిషేకం ఉంది. నువ్వు నింద లేని వాడిగా దేవుడి ఎదురు జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి దైవజనం నింద లేని వాడికి ఉండాలి. రెండో దైవజనం ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరూ హల్లెలూయా. లోకంలో లేదు పరిశుద్ధత, లోకంలో లేదు పరిశుద్ధత, సినిమా యాక్టర్ల దగ్గర లేదు పరిశుద్ధత, రాజకీయ నాయకుల దగ్గర లేదు పరిశుద్ధత, అన్నం కలిగిన వారి దగ్గర లేదు పరిశుద్ధత, దైవజనుడి దగ్గర ఉండాలి పరిశుద్ధత. లోకమంతా మాలిన్యం ఉన్నా కానీ, లోకమంతా కూడా కంపులో జీవిస్తున్నా కానీ, దైవజనుడు నిందలేని వాడుగా, పాపం లేని వాడుగా ఉండాలి. నిత్య పరిశుద్ధుడిగా, తెల్లని వస్త్రం తగినట్టుగా తన క్యారెక్టర్ ఉండాలి, తన ప్రవర్తన ఉండాలి, తన నడక, తన పడక, తన మాటలు, తన జీవితము, తన ఆలోచన, తన క్రియలను కూడా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన క్యారెక్టర్ గా జీవిస్తే కనుక ఈ సంఘము బలమైన సంఘముగా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధత దైవజనుడికి ప్రాణంతో సమానము. దైవజనుడు పరిశుద్ధతను అమ్ముకోకూడదు. ఎంత పరిశుద్ధంగా జీవిస్తామో అంత బలముగా దేవుడు మనం వాడుకుంటాడు. ఎంత పరిశుద్ధంగా జీవిస్తామో అంత పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి వస్తాడంటే, ఎవరు పరిశుద్ధులో, ఎవరు దేవుని కోసం త్యాగం చేస్తారో, ఎవరైతే అన్ని మానుకుంటారో, ఎవరు కంట్రోల్ చేసుకుంటారో, ఎవరు చంపుకుంటారో, ఎవరు విసర్జిస్తారో, ఎవరు వదిలిపెడతారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు నిత్యముగా వాడుకుంటాడు. దేవుని మనకు ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత. మన రక్షకుడు, మన నాయకుడు, మన మాదిరి, మన ప్రధాన యాజకుడు, మనల్ని మించిన వాడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుల ప్రకారం మీరు సమస్త ప్రాంత పరిశుద్ధులుగా ఉండండి. ఏ లోకంలో, ఈ లోకంలో ఏ కులం వాడు, ఏ మతం వాడు పరిశుద్ధంగా జీవించాలి, కానీ ఒక్క దైవజనుడు మాత్రం పరిశుద్ధంగా జీవించగలుగుతాడు. పరిశుద్ధత బైబిల్లో ఉంది, పరిశుద్ధత సంఘంలో ఉండాలి, పరిశుద్ధత దేవుని యొక్క మందిరంలో ఉండాలి, పరిశుద్ధత దైవజనుడు చూపుతూ ఉండాలి. పరిశుద్ధ లేకుండా చేసిన పరిచర్య వృధా పరిచర్య. పరిశుద్ధులే దైవజనుడు చచ్చిన వాడితో సమానం. పరిశుద్ధ లేకుండా ఎంత ప్రసంగం చేసిన ప్రసంగాలు పస ఉండదు. నువ్వు ఎన్ని ప్రసంగాలు తయారు చేసుకో. నాకెవరో సేవకులకి హెల్ప్ చేయమని సహాయం చేస్తే ఆయన ఫోటోల కోసం ఇది ముందు పెట్టాను. ఏంటంటే ప్రసంగాలు, ఎందుకంటే వాడు మెటీరియల్ ఇచ్చి చెప్పమన్నారు, అది చెప్తే మీరు నిద్రపోతారు. నాకు తెలుసు, నేను కూడా సేవకుల కూడికలో చాలాసార్లు ఉన్నామండి, నేను సేవకుల కూడికల్లో పాల్గొన్నామండి. ఇది ఎందుకంటే చెప్తే మీరు అందరూ నిద్రపోతారు. నాకు తెలుసు ఆ ప్రసంగాలు ఎలా ఉంటాయి, అది బాగుంటాయి కదా నాకు అర్థం. కానీ కేవలం నేను ఏంటంటే దాన్ని పక్కన పెట్టేసి దేవుడు నాకు ఇచ్చిన విషయాలు చెప్తా ఉంటాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించే వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధమైన జీవితం మన దేవుని కోసం జీవించేవారు. ఒకరు మనం చూస్తున్నారని ముఖ్యం కాదు, వేరండి, ఒకరు మనం చూస్తున్నారని ముఖ్యం కాదు, ఒకరు మనల్ని పరీక్షిస్తున్నది ముఖ్యం కాదు. మన దేవుడు మనం చూస్తున్నాడు, ఆయన మనకు గమనిస్తున్నాడు. బైబిల్లో మనం చూస్తున్నాం కదా, నా నడక, నా పడక నువ్వు అని గ్రహిస్తున్నావు అని భక్తులు చెప్పి కూడా 39 గంటల భక్తులు చెప్పారు కదా. ఆయన మన తలపుల ఆలోచన పుట్టకముందే ఎరిగి ఉన్న దేవుడు అంట. ఆయన చూస్తున్న బైబిల్ కానీ పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన క్యారెక్టర్ కలిగి నిందారహితుడిగా, మచ్చలేని వాడుగా సేవకుడు జీవిస్తే కనుక సంఘము పరిశుద్ధ ఆత్మచేత నిత్యముగా నింపబడుతుంది. దేవుని స్తోత్రం. అందరూ చెప్తారు హల్లెలూయా, దగ్గరగా చెప్తారు హల్లెలూయా. నువ్వు ఎంత గొప్ప గొప్ప ప్రసంగాలు రాసుకో, ఏ ప్రసంగం కూడా సెట్ అవ్వదు పరిశుద్ధంగా జీవించదు. అందుకే నేను చెప్తా మర్చిపోయా, మీరు నాకు ఇచ్చారు కదా, దీంట్లో ప్రసంగాలు చేయట్లా, నాకు ఇచ్చిన ప్రసంగం చేస్తున్నా. ఎంత గొప్ప మర్మాలు తీసుకురా, ఎంత గొప్ప గ్రంథాలు
నీ దగ్గర కనుక సరైన సిద్ధపాటు, ఆత్మ సిద్ధపాటు లేకపోతే, ప్రార్థించకపోతే, దైవ సేవకుడు పరిశుద్ధంగా బ్రతకపోతే కనుక వాక్యం ఎవరిదో కూడా పనిచేయదు. అది ఎంత మాత్రం కూడా విశ్వాసం కలిగిన వాక్యంగా, జీవం కలిగిన వాక్యంగా ప్రజలకు వెళ్ళదు. దేవుని వాక్యం జీవం కలిగిన వాక్యంగా ప్రజలకు వెళ్ళాలంటే దైవజనుడు నిత్య పరిశుద్ధుడిగా జీవించేవాడిగా ఉండాలి. దేవుని స్తోత్రం. చెబుతున్నది కూడా హల్లెలూయా. ఈ విషయం అంటే బాధపడుతున్నా కానీ సత్యం చెప్తున్నా. నైవేద్య మాటలు కొంతమంది సేవకులు అశ్లీలమైన దృశ్యాలు వస్తున్నారు టీవీల్లో, ఫోన్లో. ఈ రోజు కూడా కొంతమంది సేవకులు ఆయన ఉంటాడు, నేను కనుక చొక్కాయి తీసి పక్కన పెడుతున్నాను రౌడీ ఒకటి పరిశుద్ధుడా. దైవం ఎలా ఉండాలి? బొత్సు కత్తిరించబడిన గొర్రెపిల్ల మౌనం ఉన్నట్టుగా యేసుప్రభు ఏమన్నాడు? కత్తి తీసాడు పేతురు, తీసి పడవపోతుంటే ప్రభువుడు పేతురుని కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితో నడుస్తానన్నాడు అన్నాడు. కానీ ఆయన కత్తితో చంపమనలా, కత్తి కొనుక్కోమన్నాడు. కానీ కత్తితో చంపమని చెప్పలేదు. ఆయన కత్తి పట్టుకున్న వాడిని కత్తించాడు. ఆ చెవి తెగ నరికిన చెవులు మనలా అతికించాడు. ఆయన హింసను కోరలా. ఒక సేవకుడు అంటున్నాడు, ఒక పెళ్లిలో లేట్ అయిందని చెప్పేసి ఆ పెళ్లి కూడా సరిపడి గొడవ చేస్తుంటే చొక్కా తీసి పక్కన పెడితే నీకంటే దొరకడి. దైవజనుడే మాట్లాడేది. దైవజనుడు తగాద పడేవాడా? దైవజనుడు బ్లూ ఫిలిం చూసేవాడా? దైవజనుడు డబ్బుల కోసం మోసాలు చేసేవాడా? దైవజనుడు స్థలాల కోసం కక్కుర్తి పడేవాడా? దైవజనుడు ఒక్క పూట కూటి కోసం మోసాలు చేసేవాడా? దైవ సేవకుడు స్థలాన్ని ఆక్రమించేవాడా? దైవ సేవకుడు మోసకరమైన జీవితం జీవించేవాడా? అలా జీవిస్తున్నారు కనుక కొంతమంది వారి పరిచర్య వద్దట్లా. ఇదని ప్రభు చెప్తున్నాడు, అటువంటి డిస్కౌంట్ ఏముండకూడదంటే నీ పరిచర్య ఆశీర్వాదకరముగా, విస్తారమైన పరిచర్య, మహిమకరమైన పరిచర్య, ఆత్మ కలిగిన పరిచర్యగా ఉండాలంటే నువ్వు దేవుని ఎదురు నిందారహితుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా నువ్వు జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్తారు హల్లెలూయా. బిగ్గరగా చెప్తారు హల్లెలూయా. మన ప్రభు మన దగ్గర కోరుతున్నాడు పరిశుద్ధత. ఈ రోజు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు దేవుని కొరకు. నువ్వు ఎంత పవిత్రంగా ప్రభు కొరకు జీవిస్తావో అంత బలమైన కార్య ప్రభు ఖచ్చితంగా నీ పట్ల ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పారు హల్లెలూయా. యేసన్న గారిని ఒక రకంగా, సతీష్ కుమార్ గారిని ఒక రకంగా, జయపాల్ గారిని ఒక రకంగా, జఫన్న గారిని ఒక రకంగా, నిన్ను ఒక రకంగా, నన్ను ఒక రకంగా చూసేవాడు కాదే. అలా ఎవరు చూస్తారు? ప్రజలు చూస్తారు. ఆయన పెద్దయ్య గారు, మన చిన్నయ్య గారు అంటారు. ప్రజలు అలా చూస్తారు కానీ దేవుడు అలా చూసేవాడు కాదు. కానీ వారు ఆ స్థాయికి ఎందుకు వెళ్ళారు? కానీ వారెందుకు ఆ రేంజ్కి వెళ్ళారు? యేసన్న గారు రాసిన ప్రతి పాట ఎందుకు జనాల్లోకి వెళ్ళింది? యేసన్న గారి ప్రసంగాలు చదివాడంట, 6 సార్లు చదివాడంట. ఆ రేంజ్కి ఎందుకు వెళ్ళాడు? కలెక్టర్ల ముందు మోకరించి ఆయన ప్రార్థన తీసుకొని వాళ్ళు విధుల్లోకి వెళ్ళారు. ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాడు? విదేశాలు దాటి పరిచయం ఎలా చేయగలిగాడు? గొప్ప పరిచయం ఎందుకు చేయగలిగారంటే వారు పరిశుద్ధంగా జీవించారు. వారు పరిశుద్ధంగా జీవించారు కనుక, వారి పవిత్రతను బట్టి, వారి పరిశుద్ధతను బట్టి దేవుడు వారికి జీవితం ఇచ్చాడు. ఆ జీవితం ఉన్నతమైన పరిచర్య. దేవుని స్తోత్రం. ఈరోజు చెప్తున్న దైవజనుడిగా నీవు కూడా దేవుని కోసం కొన్ని చంపుకో, కొన్ని మానుకో, కొన్ని కంట్రోల్ చేసుకో. దేవుని కోసం సంస్థను విసర్జిస్తే కనుక, దేవుని కోసం సంస్థను మానుకుంటే కనుక నిత్యము పరిశుద్ధంగా జీవిస్తే నీ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా నిత్యముగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం. అందరూ హల్లెలూయా. చివరి మాట చెప్పిన మాటలు ముగిస్తాను. దైవజనుడు ఎలా ఉండాలంటే ప్రార్థన పరుడే ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? చెప్పండి, ప్రార్థన పరుడే ఉండాలి. అమ్మా ప్రార్థన చేయండి, అమ్మా కీడొస్తుంది, ఇదిగో నెలకు ప్రార్థన చేయమని ప్రభు అని వారికి చెప్పడం కాదు, మనం ఏం చేయాలి చెప్పండి. ప్రార్థన చేసేవాడు ఉండాలి. దైవజనుడు ఎల్లప్పుడు మోకరించేవాడుగా ఉండాలి. ఏలే గారు ప్రార్థించాడు, యేసు ప్రభువు ప్రార్థించాడు, ఆయన రాత్రంతా కొండ మీద కానీ ప్రార్థించాడు. ఆయన మనం కూడా ప్రార్థించేవాడు ఉండాలి. ప్రార్థన దైవ సేవకుడు పరిశుద్ధమైన కార్యాలు జరిగించడానికి మార్గం ఉంటుంది. ప్రార్థన దైవ సేవకుడు ప్రాణంలాగా ఉండాలి. దైవజనుడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు ప్రార్థించేవాడు ఉండాలి. దైవజనుడు తన జీవితంలో ఘనమైన కార్యము నిమిత్తము దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చినట్లుగా, పరిచర్య ఘనముగా జరుగునట్లుగా దైవజనుడు సమయాన్ని కేటాయించి దేవునికి ప్రార్థించేవాడుగా ఉండాలి. మోషే దేవుడితో 4 దినాలు ఉన్నాడండి. తన కుటుంబాన్ని మానేసి తన బిడ్డల పక్కన పెట్టి తను నడిపించారు. తన యొక్క పనిని పక్కన పెట్టి దేవుడితో 40 దినాలు దైవ సేవకుడు కలిపాడు అక్కడ. అందులో బట్టి మోషే ముఖము ప్రకాశించిందంట. దేవుని స్తోత్రం. దేవుడితో గడిపేవాడిగా దైవ సేవకుడు ఉండాలి. కొంతమంది చెప్తారు నేను చాలా బిజీగా ఉంటాను. కొంతమంది సేవకులు చెప్పే మాట నేను చాలా బిజీగా ఉన్నా. 3 సార్ల పరిచర్య, 6 సార్ల పరిచర్య, 10 సార్ల పరిచర్య, 12 సార్ల పరిచర్య, వారంలో 10 ప్రసంగాలు చెప్తారు. కానీ దేవుని సేవ దేవునితో పాటు కలిసి చేయాలి, కానీ దేవుడు లేకుండా చేయకూడదు.
మనం అర్థం చేసుకుందాం. దేవుని సేవే కానీ దేవునితో కలిసి చేయాలి. చాలా మంది కూడా ప్రార్థన లేకుండా పరిచయం చేస్తున్నారు. చాలా మంది కూడా ప్రార్థన జీవితం లేకుండా దేవుని సేవ చేస్తున్నారు. ప్రార్థన లేని సంఘాలు నిలబడలేము. దైవజనుడు ప్రార్థించేవాడుగా, సమయాన్ని కేటాయించేవాడు ఉండాలి. అయ్యగా చెప్పినట్టుగా జబర్దస్తులు చూసేవాడుగా, సినిమా చూసేవాడుగా, సినిమాలు ఇష్టపడేవాడుగా, లోక నటన సరస్వత్తమైన సంబంధమైన మాటలు మాట్లాడేవాడుగా, పరుగులు పెట్టేవాడుగా, పోకిరివాడుగా, తిరిగేవాడుగా కాదు. దైవజనుడు ప్రార్థించేవాడు ఉండాలి. సంఘం సాక్ష్యం చెప్పాలి. ఏమనంటే నా దైవ సేవకుడు ఆదివారం ప్రార్థన, ఆదివారం వాక్యం చెప్తాడు, సోమవారం నుంచి శనివారం దాకా ప్రార్థిస్తాడు. దైవజనుడు ఎప్పుడైనా దైవ సేవకుడు ప్రార్థన చేస్తాడని నీ సంఘము నీ గురించి సాక్ష్యం చెప్పినట్టుగా దైవజనుడు గొప్ప ప్రార్థన పరుడే ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన మీద నీ సంఘం ఆధారపడి మూడు విషయాలు ఈరోజు మనం విన్నాం. దైవజనుడు నిందారహితుడిగా ఉండాలి, దైవజనుడు పరిశుద్ధుడిగా ఉండాలి, దైవజనుడు ప్రార్థన పరుడుగా ఉండాలి. నువ్వు చేసి చూడు, నువ్వు జరిగించు చూడు, ఈ మార్గంలోకి వచ్చి చూడు, యెహోవా మొత్తం రుచి చూసి తెలుసుకో, ఘనమైన కార్యములు ఖచ్చితంగా ప్రభు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట ప్రభు నాకు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాట మీద చెప్తున్నా, మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినటువంటి ఫలం మాత్రం ఇది కాదు. మీరు ఎలా ఉంటారు ప్రభు పిలవాల, దైవ సేవలు ఎలా ఉంటారు ప్రభు పిలవాల, నేను ఎలా ఉంటాను ప్రభు పిలవాల. వాళ్ళ పట్ల ఉన్నతమైన ఆలోచన దేవునికి ఉంది. అక్కడికి రీచ్ అవ్వాలంటే ఈ కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. కష్టపడాలి, దేవుని దగ్గర పరిశుద్ధంగా జీవించాలి. నా తీరుగా మన ప్రభు బ్రతికాడు, మత్సరైన బ్రతికాడు. నాలో పాపం ఉందని ఎవరు నేరస్థాపన చేయగలని ప్రభు చెప్పాడు. వాళ్ళు పరిశుద్ధంగా ప్రార్థన పరంగా జీవిస్తే, నిందారహితులుగా జీవిస్తే, మనకిచ్చిన దర్శనము ఉన్నతమైన దర్శనము, మనం పిలిచిన పిలుపు ఉన్నతమైన పిలుపు, ఆ స్థాయికి వెళ్ళాలంటే ఈ మూడు కార్యం జరిగిస్తే కనుక నిశ్చయంగా ప్రభు ఉన్నత స్థాయికి మనం తీసుకెళ్ళగల దేవుడు ఆయన. నేను ఎక్కడైనా తెట్టాను, కొండ మీద ఎక్కించమని భక్తుడు చెప్పినట్లుగా మనం మించిన శక్తికి మించిన ప్రయాణము మన ముందు ప్రభు సిద్ధపరిచాడు. అవి జరిగించాలంటే ఈ మూడు కార్యక్రమాలు ఖచ్చితంగా చేసేవారు. మీరు పిలిచింది 30 మంది, 50 మంది, 70 మంది, 100 మంది కాదు. అనేక జన్మలకు తండ్రిగా ప్రభుని పిలిచాడు. దేవుని స్తోత్రాలు. అన్ని జనుల వెలుగుగా ప్రభుని పిలిచాడు. ఒక ప్రాంతానికి పరిగెత్తడం కాదు, ఒక కుటుంబానికి మాత్రమే కాదు. నువ్వు చిన్న దర్శనాలు పెట్టుకోమాక ఉన్నత స్థాయి నివాసం ఏర్పాటు చేశాడు. నువ్వు గ్రహింపులను గొప్ప సంగతి ప్రభు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఏ స్టేజ్ మీద నిలబడినా, ఏ సామర్థ్యాన్ని బట్టి ప్రభు నీకు ఖచ్చితంగా అక్కడ ప్రసంగాలు ఇస్తాడు. ఒక గొప్ప రేంజ్ ప్రభుని నడిపిస్తాడు. అలా నడిపించాలంటే, గొప్ప స్థాయికి ప్రభు తీసుకెళ్ళాలంటే ఈ మూడు నిందారహితులు ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థన పడుకు దైవ సేవకుడు ఉండాలి. నువ్వు ఊహించలేని నీ ఆలోచన కూడా రాని గొప్ప ప్రదేశాన్ని ప్రభు ఖచ్చితంగా మనం నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. మనుషులకు అసాధ్యమేమో, దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఆయన సరళతలు చెప్పగల దేవుడు. ఆయన గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. ఊహించని కార్యం ప్రభు చేస్తాడు. రాజును అధికారం నిలబెడతాడు. ఆయన రాజును అభిషేకించిన సమయాల వలె, దీర్ఘదర్శి వలె, ప్రాప్త వలె, తలాంతులు కలిగిన వాడుగా, వరాలు కలిగిన వాడుగా, నీ వాక్కు నెరవేరినట్లుగా ప్రభుని స్థిరపరచగల దేవుడైన, మనం మాట్లాడిన మాట లోకానికి శాసనముగా చేయగల దేవుడైన, పరిశుద్ధాత్మ చేత ఆ వరాలను ఇవ్వగల దేవుడైన, ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ వరాలు కలిగి, తలాంతులు కలిగి మన పరిచయం చేస్తే కనుక ఉన్నతమైన పరిచర్యగా మన పరిచయం మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. పరిచయంలో ప్రాముఖ్యంగా చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అందరూ చెప్తే ఎవరు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆయన మన పరిచర్యకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రాణం ఉన్నాడు. ఆయన లేకపోతే సమస్తం కూడా ఉన్నాయి. ఆయన రావాలి, ఆయన మనగా ఉండాలి. నేను వచ్చినప్పుడు ఆత్మ మన మీదకి రావాలి. తలాంతులు కలిగి, వరాలు కలిగి, భాషలు మాట్లాడుతూ, భాషలతో చెప్తూ, ప్రవచనాలు చెప్తూ, ఆత్మ చేత నింపబడి పరిచర్య గొప్పగా జరిగించేవారు ఉండాలి. ఆయన అధ్యక్షుడిగా నియమించాడు కనుక ఆ ఉన్నతమైన సేవను ఆయన అనుకూలంగా చేసేవారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. అందరం హల్లెలూయా. పరిశుద్ధాత్మ డబ్బులు ఇష్టం వస్తాడా? పరిశుద్ధాత్మ మనం ఏమన్నా పిలిస్తే వస్తాడా? నువ్వు రాప్రమంటే వస్తాడా? గమనిస్తారంటే వస్తాడా? గంతులేస్తే వస్తాడా? గంతులేస్తే వచ్చేవాడు బయలు కూడా రాడు. గంతులేస్తే వచ్చేవాడు కాదైనా వీరికి నలిగిన హృదయం కలిగిన వాడు నిత్య పరిశుద్ధిగా దైవ సేవ జీవిస్తూ కడుపు మార్చుకుని పెంతెకొస్తు దినమున ఎలాగైతే శిష్యులు ప్రార్థించాడో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన వస్తాడు, నీ పరిచర్య అభిషేకిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకిస్తాడు. ప్రభు చెప్పాడు, అంత్య దినములందు నా ఆత్మ ప్రజలందరినీ కుమ్మరిస్తా, నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద నా ఆత్మ కుమ్మరిస్తా, నా పనికర్తలు ప్రవచిస్తాను ప్రభు చెప్పాడు.
అమ్మగారి మీద పరిశుద్ధాత్మ అంట, దైవ సేవకుడి పరిశుద్ధాత్మ అంట. నిత్యం మన కోసం కొలత లేకుండా ఆత్మ పంపించాడు. ఆయన మనలో జీవిస్తున్నాడు, మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన మనలోనికి రావాలి, మన సంఘంలోనికి రావాలి, మనలో నివాసం చేయాలి. అప్పుడు ఉన్నతమైన పరిచర్య మనం చూడగలుగుతాం. గాలి వాడి సీమను పుట్టుకు పనిచేయడం కానీ ఫిలిప్పు చేసిన పరిచర్య పనిచేస్తాం. ఇదే ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ మన సంఘాలు, పరిశుద్ధాత్మ పనిచేయడం మన సంఘాలు. ఆయన కలిగి జీవించాలంటే డబ్బులతో రాడైనా, ఆయన కలిగి జీవించాలని నటిస్తే రాడైనా. గాలివాడు సీమోడు అన్నాడు, డబ్బులు ఎందుకుగా పెట్టాయా, నాకు కూడా ఆత్మ కావాలి అన్నాడు. ఆయనంట పేతురంట ఎవరిని తలకి చేసి ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళందరికీ ఏమొస్తుందంట, పరిశుద్ధాత్మ వస్తుందంట. చూసిన తర్వాత అది కావాలనుకోవడం మంచిదే, కానీ దాన్ని పొందుకునే విధానం మాత్రం సరిగ్గా లేదు. ఆడికి ఏమర్థమైంది, డబ్బులు తండ్రి కొనుక్కోవచ్చు అనుకున్నాడు. ఎంత ఇచ్చి అంటాడు, నాకు కూడా పరిశుద్ధాత్మ అంటే అంత తేలిక అనుకుంటున్నా. వాళ్ళకి ఎంత వచ్చిందండి పరిశుద్ధాత్మ ఎలా పొందుకున్నారు వాళ్ళు? నాకు చెప్తున్న దుఃఖం వస్తుంది. మనుషులు ఎలా పొందుకున్నారు, పేదలు ఎలా పొందుకున్నాడు? తన తోలను మొదలు పెట్టేశాడు దేవుడి కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడు, వెంబడించాడు దేవుడి కోసం. ఒలివ కొండెక్కాడు, అదిగో మిద్ది మీదకి వెక్కాడు, అదిగో మేడ మీదకి వెక్కాడు. ఏ శుభ్రం ఏ పని చెప్తే ఆ పని చేశాడు. లోకాన్ని మారాడు, విసర్జించాడు, పాపద్వేషాలు మానుకున్నాడు, సమస్తాన్ని విసర్జించాడు, పెంటతో సమానం ఎంచుకున్నాడు. మిద్ది మీద కాకుండా మేడ మీదకి ఎక్కాడు, ఆత్మ కోసం కనిపెట్టాడు, మానుకున్నాడు, చంపుకున్నాడు, విసర్జించాడు. కనుక ఎవరి చేతుల మీద చేస్తున్నాడు, తన మీద వారి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. ఈరోజు అదే పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలంటే, నువ్వు చెయ్యేస్తే ప్రజలు పరిశుద్ధాత్మ పొందుకునే వారు ఉండాలంటే, నువ్వు చెయ్యేస్తే ప్రజలు అభిషేకించబడే వారు ఉండాలంటే, నీకు జరగవలసిన ప్రభు చెప్పాలంటే పరిశుద్ధాత్మ కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ రావాలంటే కనిపెట్టి ప్రార్థించాలి. ప్రార్థన కలిగి నిందారహితుడిగా పరిశుద్ధంగా జీవిస్తే ఆత్మ నీలో నివసిస్తాడు. మన అనాథులు విడిచిపెట్టే దేవుడు కాదైనా మనలోనికి వస్తాడు, మనలో జీవిస్తాడు. సంభవింపు సంగతులను మనం నిత్యముగా ప్రభు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. నీకు ట్రంబోలు ఉన్నా, నీకు సౌండ్ సిస్టమ్ ఉన్నా, నీకు బ్యాట్లు ఉన్నా, నీకు ప్రసంగాలు ఉన్నా, నీకు ల్యాప్టాప్లు ఉన్నా, పని చేయని పని చేయవు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ లేని పరిచర్య వృధా పరిచర్య. ఆత్మ లేని సేవకుడే కాదు. ఆత్మను కలిగి జీవించాలంటే తను తాను చంపుకోవాలి, లోకంలో పరిశుద్ధంగా జీవించాలి, శరీర కార్యాలు మానుకోవాలి, వెనక తిరిగి చూడకూడదు, తన అపేక్ష ఉండకూడదు, శరీర కార్యాలు ఉండకూడదు, కకృతి పడకూడదు. ఏ లోకం లేని వాడుగా దేవుని కోసం చచ్చిన వాడుగా జీవిస్తే కనుక పరిశుద్ధాత్మ పొందుకుంటాడు, ఆత్మ నడిపించబడతాడు. ఏలియా అలాగే ఆత్మ చేత నడిపించబడ్డాడు, ఆ నిత్యం వరకు నడిపించబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన మనలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎంతకాలం బయట నిలబెడుతున్నాడు. ఆయన మనలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన వస్తే బలమైన కార్యాలు ఖచ్చితంగా ఆత్మ చేత పరిశీలన చేద్దాం. అంత్యదినాల్లో ఆయన ఆత్మ అందరి మీద కుమరిస్తానన్నాడు. కడవ వర్షం అన్నాడు. అదే కడవ వర్షం పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలోకి వచ్చినట్లుగా మనం నిందారహితులుగా ఉందాం, మనం పరిశుద్ధులుగా ఉందాం, మనం ప్రార్థనాపరులుగా ఉందాం. ఆ పరిశుద్ధాత్మ మనం కలిగినప్పుడు పరిచర్య గొప్ప స్థాయికి పెడుతుంది. దేవుని స్తోత్రం. చివరిగా ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేని మీద అధ్యక్షులుగా నియమించాడు. వాటిని కాయిటకులు, ఆ మంద యావత్తును కాయిటకులు మిమ్మల్ని కూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సంఘము జాగ్రత్తగా ఉండాలంటే, ఈ సంఘం విస్తరించాలంటే నువ్వు నిందారహితులుగా, పరిశుద్ధులుగా, ప్రార్థన కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఈ 4 లక్షణాలు కలిగి ఉంటే కనుక మన పరిచర్య సరిహద్దులు దాటిన ఏసేపు ఫలించిన కొమ్మలాగా సరిహద్దులు దాటిన పరిచర్య మన పరిచర్య మార్చబడుతుంది. ఈ పరిచర్య దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన యొక్క ప్రాంతానికి దేవుడు అనుగ్రహించును గాక. అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిచర్య చేయడము గాక. అందరూ కూడా పరిశుద్ధులుగా జీవించును గాక. అందరూ కూడా ఇంతలేని వారుగా జీవించుతాము గాక. అందరూ కూడా ప్రార్థన పనులుగా జీవించుతాము గాక. అందరూ కూడా సువాసన వంటి సాక్ష్యం కలిగిన వారుగా జీవించుతాము గాక. అందరూ కూడా ఏదే వలె రోషం కలిగి సేవ చేయడము గాక. మనకి కూడా కేవలం బండలా ఉండుము గాక. మనకి కూడా పరాక్రమ గల బలాఢ్యుడైన గిద్యోను వలె దేవుని సేవ చేయడము గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ నేర్చుకుని పడదాం. ఒక నిమిషం అందరూ కూడా ఆయన పరిచర్యను ఆయన అనుకూలంగా చేసేవారు. పరిశుద్ధాత్మ దేవుని మన శిక్షులుగా నియమించాడు. ఆ మంద యావత్తును కాయడానికి మనం నియమించబడినాం. మన గురి
అంజూరం చెట్లు ద్రాక్ష ఫలాలు కాదు, మన గురి నయమాన్ యొక్క బంగారం కాదు, మన గురి ఆకాశం యొక్క దొంగిలించిన సొమ్ము కాదు, మన గురి ఏషా యొక్క ఒక్క పూట గుడి మాత్రం కాదు, మన గురి పరిశుద్ధాత్మ పొందుకోవడం, మన గురి ఆత్మశత వరాలు కలిగి ఉండటం, మన గురి ఆత్మ తలాంతులు కలిగి ఉండటం, మన గురి ఆత్మ ఫలాలు కలిగి ఉండటం, ఆత్మశత నింపబడి పరిశుద్ధాత్మ నడిపించబడి సంఘాలు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, ప్రతి సేవకుడు నిందారహితుడిగా ఉండాలి, ప్రతి సేవకుడు పరిశుద్ధుడై ఉండాలి, ప్రతి సేవకుడు ప్రార్థన పరుడై ఉండాలి. ఈ విధాన సభ్యుల్లో పరిశుద్ధ వ్యాప్తి కొరకు ప్రయాసపడినట్టు నూతన శక్తి, నూతన భావం, నూతన అభిషేకం పెట్టుకున్నట్టుగా ప్రార్థన చేయాలి. ఓ హల్లెలూయా, 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 గొప్ప కార్యాలు ఇతరులు మించిన గొప్ప పరిచయం పరిశుద్ధాత్మ దేవ నాతో మాట్లాడండి. రాష్ట్రం అభిషేకించి ఆయన ప్రస్తుతపరిచి మాట్లాడాలని థ్యాంక్ యూ రక్షకానికి వందనాలయ్యా. నాయన ఈ సమయంలో ప్రభా మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రధాన నీకు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ నీ ఆత్మతో నింపబడుగాక. నీ అభిషేకం ప్రతి ఒక్కరిని పాల్గొనగాక. యేసు నామమున ఇప్పుడే మీ పిల్లలుగా మారునుగాక, మీ స్వరూపంగా మారునుగాక, ఇంకొక శక్తివంతులుగా మారునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతము యేసు నామమున జరుగునుగాక. నీ అభిషేకముతో నింపుదలకు నీకు స్తోత్రం ప్రభా. నీ బలముతో నింపుదలకు నీకు స్తోత్రం ప్రభా. నీ చిత్తానుసారమైన పరిచర్య జరిగించడానికి మీరు అనేక మంది మీరు లేపినందుకు నీకు స్తోత్రం. మీరే కృప చూపించి గొప్ప కార్యాలు జరిగించాలి ప్రభా. ఇది లోకం వైపు కానీ, లోకాస్తుల వైపు కానీ మేము పరుగులెత్తే వారి కాకుండా, ధనం కొరకు, నాన్న భోగ భాగ్యాల కొరకు, నాన్న పరుగులెత్తే వారు కాకుండా, నశించిపోయే ఆత్మల కొరకు పరుగులెత్తే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దాలి ప్రభా. అటువంటి ఆత్మ దానము కలిగే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టబోతాడు. అభిషేకంలో నడిపిస్తున్నది అభిషేకం అనేక గ్రామాలు
వైపు నడిపించే అభిషేకములో నిలబెడుతున్నందుకు నీకు స్తోత్రం. ఇదిగో నేనా ఈ వాక్యము నేను బోధించడం మీ దైవజనుడిగా మీరు అభిషేకించి వాడుకుని నేను ఇష్టానుసారమైన పరిచయం ముందుకు కొనసాగిస్తున్నందుకు స్తోత్రం ప్రభా. అలాగే స్థానికంగా దైవజనుల పరిచర్యను కూడా మీరే జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి నీ కృపను భద్రపరిచి నడిపించి మహిమ పొందమని యేసు శక్తిగల నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. మధ్యలో ఏలే గారు ప్రార్థన చేస్తారు.